వసుధేంద్ర గారు, స్వాగతం అండి హర్షణీయం పాడ్కాస్ట్ కి. నమస్కారం అండి. ఇప్పటిదాకా తేజో తుంగభద్ర కన్నడలో చాలా రీప్రింట్స్ వచ్చినాయి. అలానే ఇంగ్లీష్ వెర్షన్ కూడా రీసెంట్ గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆల్సో బిలీవ్ దట్ ఇట్ హస్ బీన్ రియల్లీ సక్సెస్ఫుల్. ఇప్పుడు తెలుగులో నిన్న రిలీజ్ అయింది. ఇప్పటిదాకా దీని మీద రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇది చాలా సర్ప్రైజింగ్ అనమాట. నేననుకున్నా అంటే ఇది హిస్టరీ మీద ఇంత ప్రేమ ఉంటుంది రీడర్స్ కన్నా నాకెప్పుడూ తెలియదు. నేను నా ఇంటెన్షన్ వేరే ఉంది. హిస్టారికల్ రాయడానికి వేరే ఇంటెన్షన్ నాది. దానికోసం రాస్తాను, నేను స్టడీ చేసి రాస్తాను. కానీ అది రిలీజ్ అయిన తర్వాత తెలిసింది నాకు హిస్టరీ అంటే ఎంత ఇష్టం అందరికి జనాలకి. ఏంటంటే ఎంత ఐరనీ చూడండి, స్కూల్లో కాలేజ్లో ఎవరికి హిస్టరీ వద్దు, అంటే హిస్టరీ అంటే మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్. నాకు బోరింగ్ సబ్జెక్టే, కానీ ఇలా ఫిక్షన్ గా రాసామంటే, నీట్ గా స్టోరీగా చెప్పామంటే హిస్టరీ అందరికీ చాలా ఇష్టం అవుతుంది. సో అందుకోసం చాలా ఆశ్చర్యం నాకు. 12 రీప్రింట్స్ అయినాయండి. ఇప్పుడు 12 అంటే 12,000 బుక్స్. ఆ ఈ బుక్స్ కూడా మనం చేస్తాం కన్నడంలో. ఈ బుక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, సో అందుకోసం చేస్తున్నాను. ఇప్పుడు 1,500 కాపీస్ అమ్మా అక్కడ. మళ్ళీ అంటే నేనే పబ్లిషర్, అందుకోసం స్టాటిస్టిక్స్ అన్ని చాలా బాగా తెలుసు నాకు ఎలాగని. అండ్ ఆడియో బుక్ చేశారు, స్టోరీ టెల్ వాళ్ళు ఆడియో బుక్ చేశారు కన్నడంలో. అది ఇంకా ఆ స్టాటిస్టిక్స్ నాకు తెలియదు, ఊరికే రైట్స్ ఇచ్చేసాను అంతే వాళ్ళకి. ఒక మాట చెప్పేస్తాను ముందే, నా తెలుగు చాలా దారుణంగా ఉంటుంది. జస్ట్ ఫర్ యువర్ రీడర్స్ అండ్ లిజనర్స్, యాక్చువల్లీ తెలుగులో మాట్లాడితే బాగుంటుందని ట్రై చేస్తున్నాను, కానీ నా గ్రామర్ అన్ని చాలా దారుణంగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు అకామిడేట్ మీ. లేదు, దారుణంగా ఏం లేదు, చక్కగా ఉంది. ఏదైనా వర్డ్స్ తెలియకపోతే ఇంగ్లీష్ కి జారిపోతాను అంతే. ముందర థీమ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్. అంటే విల్ గెట్ ఇన్ టు ది డీటెయిల్ లేటర్. ఎక్కువ మీరు చూసిన షార్ట్ స్టోరీస్ ఇప్పటిదాకా తెలుగులో. ఒక నావల్ కూడా మీరు రాశారు అనుకుంటారు, 2010 లో ఒక నావల్ వచ్చింది. మీరు ఇది థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నావల్ గా చేయాలనుకున్నారా, నావల్ రాయాలనుకొని థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు? లేదు, నావల్ రాయాలని డిసైడ్ చేసేసాను. నేను ఇప్పుడు నా షార్ట్ స్టోరీ ఆపేసాను. నేను ఇంకా షార్ట్ స్టోరీ ఎప్పుడు రాయనని డిసిజన్ తీసుకున్నాను. నేను 4 years 5 years బ్యాక్ ఇంకా షార్ట్ స్టోరీ రాయను. 6 collection వచ్చేసాయి, ఇంకా మళ్ళీ రాయడం అక్కర్లేదు. సో ఇన్ని రాస్తాము, చాలు అనిపించింది నాకు. సో అందుకోసం మానేసాను, నేను షార్ట్ స్టోరీ రాయను అని డిసైడ్ చేసుకున్నాను. ఆయన తర్వాత దీనికి స్టడీస్ మొదలెట్టాను, అంటే హిస్టరీ చదవడం స్టార్ట్ చేశాను. అంటే భయం నాకు, హిస్టరీ అంటే ఎప్పుడు అంత సరిగ్గా చదవలేదు నేను స్కూల్లో. ఆయన తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్, అది బోరింగ్ సబ్జెక్ట్ నాకు. ఎప్పుడు హిస్టరీ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు, చాలా బోరింగ్ అది. సో ఆయన తర్వాత ఎప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ ఇష్టం నాకు. మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ వచ్చాను, ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్ని ఆయన. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 years పని చేసిన తర్వాత ఇంక హిస్టరీలో నావల్ రాస్తానంటే ఎలా అవుతుందో లేదో అని అనుమానం వచ్చింది నాకు. ఏదో జావా లాంగ్వేజ్ చదువుకొని సక్సెస్ఫుల్ అయ్యాము, C# చదువుకొని సక్సెస్ఫుల్ అయ్యాము, ఏదేదో టెక్నాలజీ, 3 tier టెక్నాలజీ, 4 tier టెక్నాలజీ అన్ని చదివాము, అన్ని సక్సెస్ అయ్యాం. ఇంకా హిస్టరీ చదవడం ఏం గొప్ప, చదువుతానులే, చూస్తామని చదవడం చేస్తాను. అంటే నేను ఒక్క పాయింట్ చదివేకిన ముందే ఒక పాయింట్ చాలా క్లీన్ గా నాకు, నేను ఏం రాసినా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో రాస్తాను. సో ఐ విల్ నాట్ గ్లోరిఫై ద కింగ్స్, queens, warriors, or whoever it might be. Okay, so I will not glorify them, and I am not getting into their stories, means their love stories, their passions. అవన్నీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఐ వాంట్ టు కీప్ అది ఎలాగంటే, ఇక్కడ ఇప్పుడు నీవేరో ప్రైమ్ మినిస్టర్ గురించి ఒక బయోగ్రఫీ రాసినట్టు, లేకపోతే ఇది ఏదో ఒక పెద్ద సెలబ్రిటీ, స్పోర్ట్స్ స్టార్ గురించి ఇది రాసినట్టు, నావల్ రాసిన, బయోగ్రఫీ రాసిన, నాకు అది దానికి ఇంట్రెస్ట్ లేదు, అది అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. సో నేను ఫిక్షన్ రైటర్, సో నాకు కామన్ మ్యాన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఎలాగంటే ఈ ఫిలిం లాంగ్వేజ్ లో చెప్తాను, తెలుగు వాళ్ళు ఫిలిం చాలా ఎక్కువ చూస్తారు కదా, ఫిల్మ్ లాంగ్వేజ్ చెప్తాం. ఫిల్మ్ లాంగ్వేజ్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు లాంగ్ షాట్, క్లోజ్అప్ రెండు ఉంటాయి ఫిలిమ్స్ లో కదా. లాంగ్ షాట్ లో మీరు హిస్టరీ చూసారంటే మీకు లాంగ్ షాట్ లో ఏం కనిపిస్తుంది,
పెద్ద పెద్దవి మాత్రం కనిపిస్తాయి. అంటే పెద్ద కింగ్ కనిపిస్తాడు, క్వీన్ కనిపిస్తాడు, పెద్ద వారు అండ్ ఫోర్ట్స్ అలాంటివి కనిపిస్తాయే కానీ మీకు కామన్ మ్యాన్ కనిపించాడు అక్కడ. నేనేం చేశానంటే క్లోజ్అప్కి వెళ్ళాను. ఇక్కడ క్లోజ్అప్ అంటే ఏమైపోతుంది, నీకు కామన్ మ్యాన్ కనిపిస్తాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ గొప్ప గొప్ప కింగ్స్, వాళ్ళ డిసిషన్స్, వారియర్స్, క్వీన్స్, దేర్ లవ్ స్టోరీస్ అవన్నీ బ్యాక్ డ్రాప్ అయిపోతాయి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోతావు అవన్నీ. ఓకే, సో ఆ రీజనింగ్ తో నా నావల్ ఇట్స్ ఎ క్లోజ్ అప్ టు ద హిస్టరీ అండ్ నాట్ ఎ లాంగ్ షాట్ టు ద హిస్టరీ. అంతే డిఫరెన్స్ అన్నమాట. అది నాకు క్లారిటీగా ఉంది. నేనేమనుకున్నాను, ఎందుకు వచ్చాను హిస్టరీకి అంటే నాకు అది ఒక రీజన్ ఉంది. నాకు ఈ నా 13th బుక్ మోహనస్వామి గే ఆంథాలజీ. సో గే మ్యాన్ గురించి రాసినది బుక్ అది నా సెమీ బయోగ్రఫికల్ అండ్ నా కమింగ్ అవుట్ కూడా అది. సో మోహనస్వామి అది ఫస్ట్ బుక్ అన్ని లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ అయిపోయింది. ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ అయిపోయింది, తెలుగు, తమిళ్, అన్ని, మలయాళం, మరాఠీ అన్ని లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ అయిపోయింది. అప్పుడేమైందంటే అందరూ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వాళ్ళు నేనంటే సిర్ఫ్ గే ఆథర్ అనుకున్నారు. సో అంటే గే గురించి రాస్తాడు ఇతను. సో ఇక ఎక్కడ వెళ్ళినా, ఏ లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్ళినా ఎల్జిబిటి రైట్స్ గురించి మాట్లాడు, ఎల్జిబిటి ప్యానెల్లో ఉండు, ఇలాగే చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు చాలా ఒక విధంగా అయింది, నేను ఇన్ని బుక్స్ రాశాను, ఇంత ఫిక్షన్ రాశాను, అవన్నీ వదిలేసి ఇదేంటో ఎప్పుడు ఎల్జిబిటి అంటున్నారు వీళ్ళు అని. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఓపెన్ గే, సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్. అంటే హిస్టరీకి వెళ్తానులే అంటే ఏమని డిసైడ్ చేసుకున్నానంటే నేను, సో ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ వేర్ మై ప్రెసెన్స్ ఇస్ నాట్ దేర్. దర్ ఇస్ నో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిక్షన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. సో దట్స్ ద డిసిషన్ ఇట్ టుక్. సో అది అనుకున్న తర్వాత నాకేంటే ఇమీడియట్ గా గుర్తొచ్చింది హంపి, బికాస్ హంపి హార్డ్లీ 18 kilometers ఫ్రమ్ మై నేటివ్. నేను బళ్ళారి నుంచి, అందుకోసమే తెలుగు మాట్లాడుతున్నాను. సో బళ్ళారి సండూరు అని ఉంది నా ఊరు. సండూరు నుంచి చాలా దగ్గర మాకు హంపి. ఎప్పుడు వెళ్ళేదే హంపి, ఎప్పుడు చూసినా హంపికి వెళ్ళేవాడు మనం. సో అందుకోసం హంపి గురించి అంటే విజయనగర గురించి ఏదన్నా రాస్తా అనుకున్నాను. అది చదవడం స్టార్ట్ చేశాను. విజయనగర హిస్టరీ చదవడం స్టార్ట్ చేశాను. కానీ ఒక సడన్ సర్ప్రైజ్ టర్న్ వచ్చింది అక్కడ. నాకు విజయనగర హిస్టరీ చదువుతూ నాకు పోర్చుగీస్ హిస్టరీ చాలా ఎక్కువ ఇష్టం అయిపోయింది. అంటే ఎలా చేశారు వీళ్ళు పోర్చుగీస్ వాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు, ఎంత కష్టపడ్డారు వీళ్ళు, అంటే అది మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్స్ అన్నమాట. ఆ వాస్కోడి గామా, అల్బుకర్క్ వాళ్ళందరూ ఏంటంటే ఇది 24,000 miles, 360 days ఆన్ సీ వాటర్ వితౌట్ పవర్ లేదు వాళ్ళకి, విండ్ మాత్రం పవర్. విండ్ అప్పుడు ఇంకా స్టీమ్ ఇంజిన్ లేదు. సో ఏది లేదు, ఊరికే పవర్, అంటే విండ్ పవర్ తీసుకొని ఇంత చేశారు కదా వీళ్ళు ఏమిట్రా బాబు అని చాలా ఆశ్చర్యమైంది నాకు. సో మళ్ళీ నాకు వాళ్ళ గురించి రాయడం ఇష్టం లేదు. అంటే వాస్కోడి గామా గురించి రాయడము, అల్బుకర్క్, అది కూడా నాకు ఇష్టం లేదు. అక్కడ కామన్ మ్యాన్ ఏమయ్యాడు, ఆ కామన్ మ్యాన్ ఆంథ్రోపాలజీ ఏముంది వాళ్ళది, సో ఆ సోషల్ లైఫ్ ఎలా ఉంది అప్పుడు అని అది చదవడం స్టార్ట్ చేశాను. అది చేసిన తర్వాత ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మై నావల్ హాఫ్ అవుట్ ఆఫ్ 460 pages, almost 230 pages is about Portuguese and 230 pages is about Vijayanagara అన్నమాట. అంటే 50% of the novel has been dedicated to పోర్చుగీస్ కామన్ మ్యాన్ స్టోరీ. అది చాలా సర్ప్రైజింగ్ నాకు. అది అలా అయిందని ఎవరైనా నాకు ఇప్పుడు 5-10 years బ్యాక్ నువ్వు ఇలా రాస్తావని చెప్పింటే నాకు అసలు ఇంపాసిబుల్ అనమాట. ఐ వుడ్ నాట్ హావ్ అగ్రీడ్ టు దెమ్. ఇప్పుడు అది వచ్చేసింది. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఫిక్షన్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ నావల్లో చూస్తే పోర్చుగీస్ కి, స్పానిష్ కి, జ్యూస్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, తర్వాత పోర్చుగీస్ కింగ్ స్పెయిన్ రాణిని పెళ్లి చేసుకోవడం కానీ, అక్కడ జ్యూస్ అట్రాసిటీస్, విజయనగరంలో కూడా ఈ నాగలాపురం గురించి రాశాడు. నాగలాపురం చెరువు ఇది కానీ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వెరిఫైయబుల్ హిస్టారికల్లీ రికార్డెడ్ ఫ్యాక్ట్స్. కరెక్ట్.
అంటే ఇట్ షోస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డీటెయిల్ దట్ హస్ గాన్ ఇంటూ ఇట్. అంటే చాలా దాని గురించి మీరు పరిశ్రమ చేసినట్టు అనిపిస్తుంది. ఎట్లా మీరు ఇవన్నీ ఎట్లా హౌ డిడ్ యూ, ఎన్ని రోజులు పట్టింది, ఏం చేశారు మీరు దీంట్లో స్పెసిఫిక్ గా? 3 years కంటిన్యూస్ 3 years చదివాను. సో ఆ 3 years లో నేను ఏమి రాయను అని డిసైడ్ చేసుకున్నాను. అసలు ఏ స్టార్ స్టోరీ రాయను, వేరే ఏది రాయను, ఫార్వర్డ్ ఆర్ బ్లర్బ్ అలాంటివన్నీ ఏమి రాయను నేను. సో ఊరికే నా స్టడీస్ మాత్రం చేస్తానని స్టడీ చేశాను. అఫ్ కోర్స్ నాకు నా పబ్లికేషన్ వర్క్ ఉంటుంది, ఎప్పుడు పబ్లికేషన్ వర్క్ ఉంటుంది నాకు. సో అది 50% ఆఫ్ మై టైమ్ విల్ బి టేకెన్ బై మై పబ్లికేషన్ ఆల్వేస్. బట్ ఎనీవేస్ ఐ సెడ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు స్టడీ అని కూర్చొని మా హాస్పిటల్కి వెళ్ళాను. మా అక్క ఊరు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని చదివాను. రోజు చదవడం, మళ్ళీ ఈవినింగ్ హంపీకి వాకింగ్ వెళ్ళడం, హంపీ చూడడం అలాగే చేస్తూ వెళ్ళాను నేను. సో అది అయింది. 3 years కంటిన్యూస్ గా స్టడీ చేశాను. అంటే నాది అంటే పర్స్పెక్టివ్ ఏంటంటే నాది ఇట్స్ నాట్ హిస్టారికల్ అథెంటిసిటీ, దో ఇట్ హస్ కమ్ క్వైట్ హిస్టారికలీ వెరీ అథెంటిక్, ద బుక్ ఈస్ వెరీ అథెంటిక్. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫిక్షన్ ఎక్కడ ఉంది, నాకు ఏది స్టోరీ అవుతుంది, ఇక్కడ ఏ లైన్ కెన్ బికమ్ ఎ స్టోరీ, విచ్ దిస్ థింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో అది చూస్తూ వెళ్ళాను. దట్ ఈస్ మై రీసెర్చ్ అనమాట. అంటే నాకు కామన్ మ్యాన్ స్టోరీ చెప్తున్నాను కదా, ఇండైరెక్ట్ గా చదవాలండి. మాకు ఏంటి కామన్ మ్యాన్ ప్రాబ్లం ఏంటంటే Indians are so bad at writing the common man details in their books. మనం ఏం చేసాం, ఎప్పుడు రామాయణ మహాభారత రాస్తూ వెళ్ళాం. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద విజయనగర పీరియడ్. ఆల్ కన్నడ పోయట్స్, తెలుగు పోయట్స్ అందరూ అవే రాస్తారు. సంస్కృతిలో ఉంటుంది ఏదో, అది మళ్ళీ పెద్దగా గొప్పగా డీటెయిల్ గా మంచి లాంగ్వేజ్ తో రాయడం అనమాట. కామన్ మ్యాన్ గురించి రాయడం అసలు రాలేదు మాకు. ఓకే, ఎంత లక్కీలీ పోర్చుగీస్ ట్రావెలర్స్ కేమ్, పర్షియన్ ట్రావెలర్స్ కేమ్, అండ్ రష్యన్ ట్రావెలర్, ఇటాలియన్, మొరాక్కో ట్రావెలర్ అందరూ వచ్చారు కదా, విజయనగర్కి వచ్చారు కదా. వాళ్ళకి అప్పుడే అలవాటు ఉంది, ట్రావెలాగ్ రాయడం అలవాటు ఉంది వాళ్ళందరికీ కదా. వాళ్ళు రాసిన ట్రావెలాగ్స్ నుంచే మాకు ఇప్పుడు అట్లీస్ట్ విజయనగర కృష్ణదేవరాయ అని ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. లేకపోతే అస్సలు మనకు అది కూడా ఎంత గొప్ప కింగ్ అతను రాజుడని నాకు తెలిసేది కాదనమాట. వీ వుడ్ నాట్ హావ్ కమ్ టు నో అనమాట. సో వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద ఫారిన్ ట్రావెలర్స్ ఓన్లీ, especially for the common man details. They have written so much about the common man details. Even if you take it, our books like Krishnadevaraya Amuktamalata తీసుకుంటాం. అముక్తమాలత తీసుకుంటే ఏమవుతుంది, see it's about the god and the devotee. Now it's a book about those two, the Sriranga and Andala. So that is the story, but within that he has managed to give lot of common man details. Even Krishnadevaraya has done to some extent. He talks about the hotel, he talks about the sweet shop, he talks about the prostitutions in the this thing, he talks about what all the this thing protocols to be followed by a king, how is what mean by being a brahmin. అలాంటివన్నీ ఉన్నాయన్నమాట దానిలో. in between lines you have to read అనమాట. సో their intention was not to write on common man, కానీ రాసేస్తారు. సో అలాంటి దొరుకుతుంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు మనం పోర్చుగీస్కి వెళ్ళాం అనుకోండి, సూపర్ డాక్యుమెంటేషన్, ఎంత డీటెయిల్ గా డాక్యుమెంటేషన్ దొరుకుతుందంటే మాకు అక్కడ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏం తిన్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకునే వాళ్ళు రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంది, ఏమేమి అయింది, సో ఎవరెవరి పేరు ఏంటేమిటి అన్ని దొరుకుతాయండి మాకు. ఏం కావాలంటే అది దొరుకుతాయి మాకు. సో దాట్ ఈస్ వేర్ ఐ గాట్ షాక్డ్. లైక్ we were so bad in writing the history, so we never ever wrote about common man. We only ఇప్పుడు ఏమండి ఊరికే ఇన్స్క్రిప్షన్ చూసుకుంటాము, ఎడిక్ట్స్ చూసుకుంటాము, అలాంటివే చూస్తాం మనం హిస్టరీ అంటే. అక్కడేంటి, king will glorify himself and write something. Okay, so all those things. So I won't give you any satisfaction as far as I'm concerned. See, maybe for historian they are the most important thing, but I would go with more with the folklore than this historic details, I feel, actually, because అక్కడ ఏదన్నా ఒక స్టోరీ అన్నా ఉంటుంది, వాళ్ళు కామన్ మ్యాన్ గురించి రాస్తారు. సో వీళ్ళు హిస్టరీ ఎడిక్ట్స్ ఇవన్నీ చూసుకుంటే, మనం లిపిగ్రాఫ్స్ అవన్నీ చూసుకుంటే
అంటే దేవుడా అక్కడ ఊరికే రాజుల గురించి ఉంటుంది, ఆ రాజులు గ్లోరిఫై చేసుకుంటారు, రాస్తారు. సో అందుకోసం అంటే ఒక్క ఎగ్జాంపుల్ కొడితే మీకు తెలిసిపోతుంది. ద సేమ్ పీరియడ్ when Vasco da Gama came and Albubakar came, okay, the same period we had here Krishnadevaraya and Allasani Peddanna, or for that matter Purandaradasa, Kanakadasa, Vyasatirtha. So all great scholars were here, right? So if that, but I have nice paintings of Vasco da Gama. I have the nice line diagrams of Albuquerque. I have very good diagrams of even their Lisbon, the bay and their shipyard, everything in the. Kani okke line diagram of Krishnadevaraya or Purandaradasa or Allasani Peddanna, you don't get it at all. So that's that much weak we are in maintaining the history, unfortunately. ఈ మెటీరియల్ అంతా మీరు ఇప్పుడు పోర్చుగీస్ స్కాలర్స్ రాసిన ట్రావెలర్స్ రాసిన అన్నారు కదా, ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేశారు? See, Vijayanagara material, I got it everything here only. Right. Because I have కన్నడలో కూడా చాలా వర్క్ చేశారు, విజయనగర గురించి రీసెర్చ్ చేశారు, అకాడమీ ఉంది. సో ఇతిహాస్ అకాడమీ అని ఒకటి ఉంటుంది మాకు ఇక్కడ, అండ్ ఆల్సో ఉత్ఖనన వాళ్ళది ఒక అకాడమీ ఉంది మాకు. సో వాళ్ళందరూ బుక్స్ రిలీజ్ చేస్తూ వెళ్ళారు. కానీ విజయనగర గురించి చాలా మంది రీసెర్చ్ చేశారు, ఇంగ్లీష్ లో కూడా దొరుకుతాయి మీకు. నాది మెయిన్ రెఫరెన్స్ అంటే సాలతొరే, బిసి సాలతొరే అని. He's a great from Karnataka actually. He is a very great scholar. And for Tamil Nadu, TV Mahalingam ani inko historian, and Andhra Pradesh ki malli inkokuru vastaru. So andra avanni unnai maaku. Naku Portuguese social life ante ela chadavali, ikkada evaru daggara ledu books. Alanti books evaru chadavaru kada. Ikkada social anthropology evaru chaduvtaru Portuguese di university lo undochu, kani university vallu evaru నాకు కనెక్షన్ లేదు. నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నాకు అసలు యూనివర్సిటీ వాళ్ళందరూ తెలియదు అనమాట. ఆయన ఏం చేయాలంటే మాకు ఇంటర్నెట్ ఉంది కదండి, ఇంటర్నెట్ ఈజ్ లైక్ సచ్ ఎ బిగ్ బ్లెస్సింగ్. చూశాను అక్కడ బుక్స్ అన్ని పబ్లిష్ అయినాయి, వాళ్ళు రీసెర్చ్ చేశారు, దాని గురించి రీసెర్చ్ చేశారు అక్కడ వాళ్ళందరూ పిహెచ్డి స్కాలర్స్ రీసెర్చ్ చేసినవి పోర్చుగీస్ లో రాశారు, పోర్చుగీస్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయినాయి. సో నేనే ఎలాగో నా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ లో ఉన్నారు, యూకే లో ఉన్నారు, వాళ్ళందరికీ అడిగాను నేను, నాకు బుక్స్ పంపించండి, ఇలాంటి బుక్ కావాలి, నాకు ఇలాంటి బుక్ కావాలంటే యూజ్ బుక్ పంపించండి, ఫ్రెష్ న్యూ వన్ వద్దు, చాలా కాస్ట్లీ ఉంటుంది. సో యూజ్డ్ వన్ అయితే $2, $1, $3 అలా ఉంటాయి, అదైతే పే చేస్తాను, ఇంత న్యూ బుక్ పంపించొద్దు అని చెప్పాను. సో వాళ్ళు పంపిస్తూ వెళ్ళారు. సో ఆ బుక్స్ అన్ని చదివానండి. సో దట్ వాస్ ద మోస్ట్ interesting thing, and very good details were there actually. And when you look at India from the Portuguese perspective, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇండియా. సో సేమ్ వే ఫ్రమ్ ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి పోర్చుగీస్ నుంచి చూసామంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనం అనుకుంటాం, మనం ఎప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అందుకోసం మనం ఎప్పుడు ద ఇంపాక్ట్ ఆఫ్ పోర్చుగీస్ అరైవల్ ఇన్ ఇండియా అని చదువుతాం. కానీ పోర్చుగీస్ మన ఇండియాకి వచ్చిన కారణంతో పోర్చుగల్ లో అంటే లిస్బన్ లో ఏమేమి ఇంపాక్ట్ అయిందని మాకెవరికి తెలియదు, మా హిస్టరీ మాకు అది నేర్పించదు. దర్ వాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఇన్ పోర్చుగీస్ యాక్చువల్లీ ఇన్ ద లిస్బన్ బికాస్ ఆఫ్ ఇండియా. నాట్ దట్ ఇండియన్ పీపుల్ అక్కడ వెళ్ళారని కాదు, ఎవరు వెళ్ళలేదు, ఒకరు 1 or 2 people ఓన్లీ అక్కడికి వెళ్ళారు. కానీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద వెల్త్ టేకెన్ బై ద వాస్కో డి గామా అండ్ అదర్ సెయిలర్స్ టు లిస్బన్ అనమాట. ఆ గురించి నేను రీసెర్చ్ చేస్తూ వెళ్ళాను, అప్పుడు ఈ స్టోరీ వచ్చేసింది నాకు. సో ఈ స్టోరీ రాయొచ్చు అనుకోని స్టార్ట్ చేశాను. నావెల్లోకి వెళ్తే మనం డీటెయిల్ పేరు పెట్టడం, మీరు తేజో తుంగభద్ర అని పెట్టారు. తేజో అక్కడ నది పేరు, తుంగభద్ర. ఇంకోటి జరిగేది నావల్ ఆల్మోస్ట్ 75-80% అంతా ఆ నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఏంటి దానికి ఆ స్పెసిఫిక్ సింబాలిజం ఏంటి? అంటే ఇప్పుడు మనం 500 years బ్యాక్ ఉండేది ఏముంది ఇప్పుడు అని చూసుకుంటే మనం మాకు కనిపించేది రివర్స్ మాత్రమే. అండ్ సేమ్ రివర్స్
that in the same river, even Krishnadevaraya has taken bath, Purandaradasa has taken bath, Adlasani Peddana has taken bath, and I am also going to take bath in the same river, Tungabhadra river, Hampilo bath. అంటే స్నానం చేసామంటే మన అందరూ ఒకే రివర్ లో స్నానం చేయాలి, అదొక్కటి మాత్రం మాకు కామన్, మిగతా అన్ని చేంజ్ అయిపోయినాయి. సో మాకేం కనిపించదు ఆ హంపి ఎలా ఉందో, అప్పుడు విజయనగరం ఎలా ఉందో మాకు తెలియదు అనమాట. సో అందుకోసం నాకు ఏది ఉంది ఇప్పుడు అంతంటే రివర్స్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ సీన్, లేకపోతే సూర్యుడు చంద్రుడు అనాలి అంతే. సో నాకు రివర్స్ మీద ప్రేమం ఎక్కువ, బికాస్ దే ఆర్ మోర్ క్లోజర్ టు అస్, నీళ్ళు ఇస్తాయి కదా. సో అందుకోసం సో రివర్స్ పేరు పెట్టాను, తేజో తుంగభద్ర అని పెట్టాను. అది విశేషం. అప్పుడు ఆ టైగ్రస్ రివర్ అనమాట అది. సో తేజో అంటే ఆ టైంలో పోర్చుగీస్ లాంగ్వేజ్ లో తేజో అని పిలిచేవారట. ఆయన తర్వాత స్పెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిన తర్వాత అది టైగ్రస్ అయిపోయింది ఇప్పుడు. సో లేకపోతే అది తేజో అని పిలిచేవారు వాళ్ళు, తేజో రివర్ అని పిలిచేవారట. అందుకోసం తేజో తుంగభద్ర అని పెట్టుకున్నాను. అంటే నావెల్లో చాలా రాసిన ఇన్సిడెంట్స్, వాళ్ళ ఎమోషన్స్ చూస్తే చాలా రిలేటబుల్ గా కనబడతాయి, ఈవెన్ టుడేస్ కాంటెక్స్ట్. అంటే అది ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీ కెన్ నెవర్ రైట్ ఎ హిస్టారికల్ నావల్. అంటే హిస్టారికల్ నావల్, మైథాలజికల్ అవలాంటివి ఏమి ఉండేది ఎప్పుడు కాంటెంపరీ నావల్లే. నా మైండే కాంటెంపరీ ఇప్పుడు. సో నేను ఏం చూసినా ఆ కాంటెంపరీ మైండ్ సెట్ అనే చూస్తూ ఉంటాను. అందుకోసం దాన్ని మనం కాంటెంపరీ నావల్ అని పిలవాలే కానీ హిస్టారికల్ నావల్ అని అర్థం లేదు. టైం వేరే, అంతే, వేరే ఏదో టైంలో. ఇప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళు నావల్ ఫామ్ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు రాసింటి ఇలా రాసేవాడు కాదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ వేరే ఉంటాయి, అప్పుడు వాళ్ళ థింకింగ్ ప్యాటర్నే వేరే ఉంటుంది. సో అందుకోసం నేను రాసింది ఈ 500 years ఓల్డ్ హిస్టరీ అయినా అది కాంటెంపరీ నావల్ అని తీసుకోవాలి మనం. సో ఐ డోంట్ థింక్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హిస్టరీ. దేర్ కెనాట్ బి ఎనీ హిస్టారికల్ నావల్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ఇంకోటి, నవల్లో చాలా ఆడపాత్రలు ఏవైతే మీరు చేశారో వాటిల్లో ఎక్కువ పాత్రలు, 1-2 తప్పిస్తే అన్ని కూడా మగ పాత్రల కంటే చాలా బలంగా సృష్టించారు మీరు. ఏవైతే కల్పించారో పాత్రలు మీరు, అవన్నీ కూడా గుణసుందరి గాని, హంపమ్మ గాని, అక్కడ పెళ్ళ గాని, వీళ్ళందరూ స్టేటస్ క్యూని క్వశ్చన్ చేయడం గాని, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం పెద్ద ఎదురు తిరిగి వాళ్ళు ఏదో లైఫ్ సెట్ చేసుకోవాలని కనిపించదు నావల్లో. వాళ్ళు పరిస్థితులకు తగ్గి వెళ్తుంటారు. ఇది ఎందుకు జరిగింది నావల్లో స్పెసిఫిక్? నాకు తెలియదు. ఇది నావల్లోనే కాదు, నా షార్ట్ స్టోరీలో కూడా ఉమెన్ ఈజ్ ఆల్వేస్ డామినేటింగ్ క్యారెక్టర్. నా షార్ట్ స్టోరీ మీరు చదివారంటే, ఎంపీ ఎక్స్పర్ట్ చదివారంటే తెలుస్తుంది. ఆల్వేస్ ఉమెన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫర్ మీ. 2 things అంటే నాకు రీజన్ గా కనిపిస్తుంది. ఒకటి, మై మదర్ వాజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనమాట. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఫ్రమ్ మై మదర్. అంటే మా మదర్ వెరీ స్ట్రాంగ్. సో ఎక్కడ వెళ్ళినా ఫైట్ చేయడం కూడా తెలుసు, మాట్లాడడం తెలుసు, హ్యూమర్ తెలుసు, అన్ని ఆర్భటం అంటాం కదా, అలాంటి క్యారెక్టర్ మా అమ్మది. సో మా నాన్న చాలా మంచివాడు, అస్సలు మాట్లాడు. అంటే ఇంకా వాళ్ళ గురించి ఏం రాస్తాం మనం, ఏం రాయడానికి ఉండదు. అంత మంచి వాళ్ళ గురించి ఏం రాయడానికి రాదు కదా. కలర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే ఏమన్నా రాయొచ్చు, చాలా మంచి వాళ్ళ గురించి ఏం రాస్తాం, ఏం రాయడానికి రాదు. సో మా నాన్న ఎప్పుడు రారు, నా స్టోరీస్ లోనే రాదు, అమ్మ వచ్చేస్తుంది అక్కడ. సో అందులోనే స్ట్రాంగ్ అయిపోతాయి క్యారెక్టర్స్. సో దాట్స్ వన్ రీజన్ ఐ ఫీల్, బికాస్ ఆఫ్ మై మదర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ ఆల్సో సెకండ్ రీజన్ కుడ్ బి బికాస్ ఆఫ్ మై సెక్షువాలిటీ. See, I'm a gay man, so I can empathize a woman better than a man అనుకుంటాను నేను. So the feelings of women I can catch much easily because mine is almost similar to her feelings as well కదా. అందుకోసం ఉమెన్ క్యారెక్టర్ బాగా వస్తుంది అనుకుంటాను. సో యూజువలీ మెన్ కమ్స్, బట్ మెన్ విల్ బి ఆల్వేస్ ఎ డల్ మెన్. అంటే వాడు శూరుడు వీరుడు ఉండడు నా బుక్ లో ఎప్పుడు. And he will be a very down to earth and really humble guy kind of a person only వస్తాడు. అలాంటి అగ్రెసివ్ మెన్ నావల్స్ లో రాడు ఎప్పుడు, నావల్ అయినా శాస్త్రాలు అయినా. అంటే మేబీ ఇట్స్ మై హ్యాండిక్యాప్ యాజ్ వెల్. సో దాట్స్ వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. ఇప్పుడు నవల రాసిన పద్ధతిలో, నవల ఎలా రాశారు అనేది గమనిస్తే
తేజోలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇక్కడ కూడా జరుగుతాయి, మిర్రరింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే మీరు ముందుగా ఫోర్ షాడోయింగ్ అంటారు కదా మీరు రాసేటప్పుడు, ముందరే జరగబోయేదాన్ని ఇండికేట్ చేయటం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాయి దీంట్లో. రోల్ రివర్సల్ టెక్నిక్ అంటాను నేను ఎప్పుడు. అంటే ఇక్కడ ఏం రోల్ అయి ఉంటుందో అది రివర్స్ గా ఇంకొక దగ్గర అయిపోతే ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది నీకు అని నాకు తెలుసు. చాలా అలాంటి రోల్ రివర్సల్ మీద చాలా స్టోరీస్ కూడా రాశాను. అది నాకు చాలా ఇష్టమైన టెక్నిక్, అది రోల్ రివర్సల్. మళ్ళీ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నాకు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్ వెదర్ ఇట్ ఈస్ లిస్బన్ ఆర్ విజయనగర. నాకు అది కన్వే చేయాలి. లిస్బన్ లో ఆయన వలన్స్ లో ఎలా ఉంటారో ఆ కామన్ మ్యాన్, అలాగే ఇక్కడ కూడా ఉంటారు. There will be sufferers, there will be celebrators for the violence, and finally we are puppets of the ruling king. అక్కడ మాన్యుయల్, ఇక్కడ కృష్ణదేవర. కామన్ మ్యాన్ ఈజ్ జస్ట్ ఏ పపెట్. ఊరికే కామన్ మ్యాన్ ని వదిలేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ వెన్ యూ బ్రింగ్ ద కింగ్స్ ఆర్ పవర్, ద స్టేట్, because my state hates another country, I am supposed to hate that country. That's all. If I meet a common man, I'll be friendly with him only because my supremes are not liking your supreme and my supreme are not liking each other. They want to fight each other. I am also have to look at you as a villain. That's all. Otherwise we don't have. So that point I wanted to bring. See, common man perspective, it's the same. Don't assume that Janagara is a golden era and all. There were a lot of violences and a lot of bad things happened that time also. So don't whitewash all those things. Both were there actually. So I wanted to bring that also. And same thing with the Lisbon also. So don't assume, see, we have a tendency to assume that the religion clashes are only in India. No, it was much worse in the European countries also. So I wanted to show that also, how things went so bad there as well in the European country. So that's why I tried to show our conversion. So how you feel when you Jew is converted to a Catholic, and when here a Catholic is converted into Muslim. So all are same actually. There's not so much of a difference kada. Andukosam alanti technique chestu vellanu nanu. Adi many places it is there actually. So I have tried to show that it's the same thing. Rendu place lo oke daagi untundi, manam common man is same ani చెప్తాను. అందుకోసం అది రాశాను. అది ఆ టెక్నిక్ వాడాను నేను. మీరు వెన్ యూ టాక్ అబౌట్ ద మిర్రరింగ్ అన్నారు కదా, మిర్రరింగ్ ఫోర్ అంటే నాకు ఏంటంటే, నాకు ఐఎమ్ నాట్ రైటింగ్ ఎ థ్రిల్లర్ హియర్. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. పీపుల్ షుడ్ నాట్ రీడ్ మై బుక్ లైక్ ఎ థ్రిల్లర్. ఈ థ్రిల్లర్ కాదు ఇది. దో ఎవ్రీవన్ రీడ్స్ లైక్ ఎ థ్రిల్లర్. యాక్చువల్లీ మై బుక్ ఇస్ రీడ్స్ లైక్ ఎ థ్రిల్లర్ అంటారు అందరూ. కానీ నేను ఫస్ట్ లోనే చెప్పేస్తాను ఏమవుతుంది ముందేమవుతుంది అని చెప్తూ వెళ్తాను నేను. సో కరెక్ట్. ఫస్ట్ 20 pages చదివితే ముందు ఏమవుతుందని ఆ 25 pages లో మీరు ఆల్రెడీ చెప్పేశారు యాక్చువల్లీ. అలా చెప్తూ వెళ్తాను నేను. బట్ యూ హ్యావ్ టు రీడ్ ఫర్ మై నరేషన్ స్టైల్, యూ హ్యావ్ టు రీడ్ ఫర్ ద క్యారెక్టర్స్, యూ హ్యావ్ టు రీడ్ ఫర్ ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్స్. అలాంటివి ఉంటాయి కదండి. దానికోసం చదవాలి. అంటే సెకండ్ టైం చదువుతారు. ఇప్పుడు మీరు ఊరికే ఏదో థ్రిల్లర్ తీసుకున్నారంటే ఎండింగ్ తెలిసిన తర్వాత మళ్ళీ చదవడం అనవసరం. అది ఇంకొకసారి పల్ప్ ఫిక్షన్ అలాగే కదా, మళ్ళీ ఎందుకు చదువుతాం మనం, సెకండ్ టైం చదవం. కానీ మా బుక్స్ అలాంటివి ఉండవు. యూ హ్యావ్ టు రీడ్ 2 times 3 times లైక్ దట్. అలా చదవాలి అనిపించాలి కదా. అప్పుడు మాకు వెళ్ళే దారి ముఖ్యమే. దారి అంటే ఏమంటారు, రూట్ ఈజ్ ఇంపార్టెంట్, ద వే ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డెస్టినేషన్ అనమాట. అంటే గురి ముఖ్యం కాదు మాకు, గమ్యం అంటారా? ఓకే, గమ్యం ముఖ్యం కాదు. మనం గురి అంటాం, మీరు గమ్యం అంటారు. గమ్యం ముఖ్యం ఉండకూడదు, కానీ మా సాగే దారి ఉంటుంది కదా, అది ముఖ్యం మాకు అని. సో దట్స్ ద కైండ్ ఆఫ్ రైటింగ్. ఇక్కడ కన్నడలో ఎప్పుడు ఎంకరేజింగ్ అదే. సో ఎప్పుడు మీరు గమ్యం గురించి ఆలోచితండి అని చెప్తారు.
అలా చెప్పి చెప్పి ఇంకో ప్రమాదం అయిపోయింది కన్నడంలో. అసలు ఎవరు పల్ప్ ఫిక్షనే రాయరు ఇక్కడ. నాకు చాలా ఐ ఫీల్ వెరీ బ్యాడ్. పల్ప్ ఫిక్షన్ ఉందంటే ఎవరో యంగ్‌స్టర్స్ అన్ని వచ్చేస్తారు చదవడానికి. అస్సలు ఎవరు రాయరు. డిటెక్టివ్ నావెల్స్, పల్ప్ ఫిక్షన్ ఎవరు అందరూ సీరియస్‌గా గొప్పగా రాస్తూ కూర్చుంటారు. దట్స్ అనదర్ డేంజర్ యాస్ వెల్. I would prefer to have some kind of a pulp fiction as well. I don't mind. ఇంకోటి నావెల్ అంతా రికరింగ్ థీమ్ ఏంటంటే వైలెన్స్, హింస. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ తో కూడా అనిపిస్తారు. అదేంటంటే ఆకలి దాహం లాగే హింస వైషమ్యాలతో ఆనందం పొందడం మనుషుల మౌలిక స్వభావం ఏమో అనిపిస్తారు ప్రధాన పాత్ర చేత. అది త్రూ అవుట్ ది నావెల్ కనబడుతుంది కంప్లీట్ గా ఎక్కడ చూసినా కూడా. అంటే ఒకరినొకరు హింసించుకోవడం గానీ, ఎవడైనా వాడిని వాడు హింసించుకుంటుంటే అందరూ చూసి వినోదం లాగా ఎంజాయ్ చేయడం గానీ, ఏదైనా సరే ఇదంతా కనబడుతుంది. దీని గురించి మీ కామెంట్? ఆ పశుత్వము మనలో ఉంది అనిపిస్తుందండి నాకు. సో, అందరిలో అలాంటి పశుత్వం ఉంది మాకు. పశుత్వం అన్నాలో అనకూడదో తెలియదు. మేబీ ఐయామ్ ఇన్సల్టింగ్ ద యానిమల్స్ అనిపిస్తుంది. యానిమల్స్ ఏమి అలా చేయవు పాపం. సో, మనకి ఆ వయలెన్స్ చాలా ఇష్టం మాకు. ఏంటి ఇప్పుడు దేనికోసమో కొట్టుకోవడం అనమాట. ఏదో ఒకటి లేకపోతే ఈ ఫైటింగ్ ఒక సిటీలో ఫైట్ అవుతా ఉందంటే, సిటీ కాదు విలేజ్‌లో, పల్లెటూరులో ఏదైనా ఫైట్ అవుతా ఉందంటే అందరూ ఎంత ఇంట్రెస్టింగ్‌గా దాన్ని చూస్తారంటే వీక్స్ టుగెదర్ ఆ ఫైటింగ్ గురించి మాట్లాడతారు అందరూ. కంటిన్యూయస్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా వార్ అయిందనుకోండి, ఏదో పాకిస్తాన్, ఇండియా వార్ అయిందనుకోండి, అందరూ ఎంజాయ్ చేసేస్తారు దాని గురించి మాట్లాడడం. రోజు మాట్లాడుతూనే ఉంటారు దాని గురించి. అంటే ఎవరు వార్‌లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి వార్ అంటే సరిపోదు. అంటే భయంకరం అనిపిస్తుంది. ఎవరు వార్‌లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళకి వార్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో, దాని గురించి మాట్లాడడం, దాని గురించి ప్యాషనేట్‌గా ఉండడం అది చాలా ఇష్టం. అలాంటిది వారు. ఒక్కసారి మీరు చూసారంటే ఇంక అయిపోయింది. ఇంక వద్దు బాబు లైఫ్‌లో వద్దు వార్ అనిపిస్తుంది మాకు కదా! అది మనం చూడం కదా! ఇక్కడ కూర్చుంటాం. ఎక్కడో దూరం కూర్చుంటాం. వారెవరో చేస్తుంటారు. వాళ్ళు సైనికులు. సో, అందుకోసం మాకు ఎంజాయబుల్ అనిపిస్తుంది. సో, ఆ వయలెన్స్ చూడడం నాకు బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఏమో అందరిది అనిపిస్తుందండి. అందుకోసం అది తెచ్చాను నేను. ఇప్పుడు ఈ డబ్బు కోసం ఫైట్ చేస్తాము. మనం కన్నడంలో చెప్తాము 3 కారణమని. అంటే ಹೊನ್ನು, ಹೆಣ್ಣು, మన్ను అంటివి. అంటే వెల్త్, అమ్మాయి కోసం ఫైట్ చేస్తాం. మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం ఫైట్ చేస్తాం అని చెప్తారు కన్నడంలో ఎప్పుడు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అని. ఆఫ్‌కోర్స్ ధర్మం కోసం చేస్తాం ఇప్పుడు. అదే ఎక్కువ అయిపోయింది. అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏం లేకుండా కూడా ఫైట్ చేస్తాం. మనకు ఫైట్ కావాలి అనిపిస్తుంది. సో, ఐ వాంటెడ్ టు హైలైట్ దట్. అది వచ్చింది. మతము, హింస ఈ 2 కూడా మాట్లాడతారు. మీరు చాలా చోట్ల మాట్లాడతారు. మతం కూడా అలాగే కదండీ. ఇప్పుడు ఏంటంటే, మతం అంటే ఎప్పుడో చేశారు ఇవన్నీ. ఈ రిలిజియన్ అనేది ఎప్పుడో చేసినవే కదండీ. ఇప్పుడు కాదివి. ఇవి చేంజ్ అవ్వాలి. టైమ్ టు టైమ్, చేంజ్ అవ్వాలి. ఎవ్వరూ చేంజ్ చేయలేదు. నో వర్షన్ కంట్రోల్ అట్ ఆల్. సో, ఎవ్వరు దీన్ని టైమ్‌గా ఏం కావాలో అది అప్డేట్ చేసి చేయాలి కదా! మనం చేయలేదది. ఎవరు చేయలేదు. అందుకోసం మనం ఇప్పుడు ఏదో ఒక ధర్మం గురించి నువ్వు ఫండమెంటల్ అయిపోయావంటే యూ కెన్ నాట్ బి ఎ గుడ్ మ్యాన్, గుడ్ పర్సన్ అన్నమాట. సో, యూ హ్యావ్ టు కలెక్టివ్‌లీ టేక్ గుడ్ వాల్యూస్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్. నీకేమేమి కావాలో అవన్నీ తీసుకొని నా ధర్మం ఇది. నా రిలీజియన్ అంటే ఇది అని మనమే చేసుకోవాలి రిలీజియన్. అది బెస్ట్ రిలీజియన్. ఫర్ ఔట్‌సైడ్ పర్పస్ ఓకే. ఐ మైట్ బి ఎ హిందూ, సమ్‌వన్ మైట్ బి ఎ ముస్లిం, సమ్‌వన్ మైట్ బి. సో, దట్స్ ఓకే జస్ట్ ఫర్ ద ఔట్‌సైడ్ టు ప్లీజ్ ద అదర్స్. కానీ ఇంటర్నల్లీ యూ హావ్ టు డెవలప్ యువర్ ఓన్ రిలీజియన్ అన్నమాట. అన్ని మంచి ఐటమ్స్ తీసుకొని ఎక్కడెక్కడ కనిపిస్తాయో అవన్నీ మనం తీసుకోవాలి. అవి చేసుకోవాలండి. అడాప్ట్ చేసుకోవాలి మనం. సో, దోస్ ఆర్ ద ఇష్యూస్ యాక్చువల్లీ. సో, దోస్ ఆల్ ద ఇష్యూస్. అది మనం చేయని. కానీ నాకు భయం ఉండేదన్నమాట. ఇంత రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాను ఈ నావెల్‌లో. ఇది ఏదైనా కాంట్రోవర్షియల్ అయిపోతుందేమో, మళ్ళీ స్కాండల్స్ అయిపోతాయేమో అని భయం వచ్చింది నాకు ఒక్కసారి. కానీ అది అలా అవ్వలేదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఈ బుక్ మాత్రం.
ఆ రైట్ వింగ్ వాళ్ళు మళ్ళీ లెఫ్ట్ వింగ్ వాళ్ళు, సో ఇద్దరు ఇష్టం అంటారు ఈ బుక్. అది స్పెషల్ అనమాట నాకు. అది సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఈ నావల్ చదివి ఎంత మంచి నావల్ రాసేసావు నువ్వు కన్నడంలో అని ½ అవర్ నాతో మాట్లాడాడు. ఓకే, ఇక్కడ కమ్యూనిస్ట్ ఐడియాలజీ పర్సన్ జి రామకృష్ణ అని ఇంటలెక్చువల్, వెరీ బిగ్ నేమ్ ఇన్ కన్నడ. కమ్యూనిస్ట్ ఐడియా, the communist world under group they loved this book. They said you have written so well, it talks about the communist theories అని, అంటే రిలీజియన్ గురించి అని నేను మాట్లాడిందంతా ఇది కమ్యూనిస్ట్ ఐడియాలజీకి చాలా బాగా ఉంది ఇది నీ బుక్ అని వీళ్ళు చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు, అంటే రైట్ వింగ్ వాళ్ళు కూడా చాలా గొప్ప బుక్ ఇది అని. రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ ఆల్సో దే ఆల్సో లైక్ ఇట్. నా అదృష్టం అనుకుంటాను, అదృష్టమో దురాదృష్టమో తెలియదు. సమ్టైమ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రవర్సీ మేబీ ద బుక్ విల్ బికమ్ మచ్ బిగ్గర్ ఇట్ ఏమో, కానీ నాకు ఎప్పుడు అది ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ people really love. I don't like any controversy on my books. So now any works, I don't want any controversy. People have to love it and then it has to become a celebrated work and not with the controversy at all. So that's my requirement. ఆ విధంగానే అయిందండి. అందరూ ఒప్పుకున్నారు, చాలా ఇష్టం పెట్టారు. ఒకటో రెండో ఏదో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి ఇక్కడ అక్కడ కాస్ట్ గురించి, సో కొన్ని చెప్పారు. అది ఐ డోంట్ నో వాట్ టు డూ. సో ఐ వాజ్ బీన్ వెరీ ఆనెస్ట్. అంటే నేను ఎప్పుడు అది ఒకటి చెప్తాను, నేను ఐ ట్రై టు బి యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్. నాకు ఏ ఐడియాలజీస్ లేదు, నాకు ఇలాగే ఉండాలి రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అలాంటి ఐడియాలజీస్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అది ఫేమస్ స్టేట్మెంట్, ఐఎమ్ నైదర్ లెఫ్ట్ నార్ రైట్ నాట్ ఈవెన్ స్ట్రేట్ అని. సో చాలా ఫేమస్ అది, ఇక్కడ అన్ని ప్లేస్ లో చెప్తా ఉంటాను నేను. సో నాట్ ఈవెన్ స్ట్రేట్, సో నైదర్ లెఫ్ట్ నార్ రైట్ అని చెప్తా ఉంటాను నేను. సో అది అలాగే నేను ఊరికి నాకేమనిపిస్తుందో సత్యం అనిపిస్తుందో అది రాస్తూ వెళ్తాను నేను. మేబీ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్స్పెక్టివ్ అపీల్స్ టు ద రీడర్స్. So both sides, or the other perspective might be because I am talking from a common man perspective. I'm not talking from the king's perspective, right? Kada state perspective lo maatladakలేదు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ కామన్ మ్యాన్ అందరికీ సేమే, సో హీ విల్ బి అపీలింగ్ టు ఆల్ ద రీడర్స్ అనిపించింది నాకు. ఇప్పుడు మీరు టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడామంటే రైట్ లెఫ్ట్ వస్తుంది, కానీ టిప్పు సుల్తాన్ టైంలో ఉన్న ఎవరో స్మాల్ అమాయకుడు గురించి మీరు రాశారంటే ఏం ప్రాబ్లం రాదు. అప్పుడు గుణసుందరి అని దేవదాసుడు, ఆవిడ శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్తుంది, ఒక హెల్ప్ గురించి వెళ్తుంది, ఆవిడ సహాయం చేయమని చెప్పి. వెళ్ళినప్పుడు వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆయన ఆమెని ఆముక్తమాల్యద మీద ఒపీనియన్ అడుగుతాడు, ఎట్లా ఉంది. అది ఆ ఎంటైర్ ఇన్సిడెంట్, అది సంఘటన మీరు రాసింది చాలా బాగా రాశారు, చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే దాని మీద ఆమె చేసే కామెంట్ కూడా, అంటే మీరు ఆముక్తమాల్యదలో ఎట్లయితే గోదానది దగ్గర ప్రేమ కథ చెప్తూ మిగతా అన్ని విషయాలు కూడా చెప్పారు అన్నట్టుగా అంటుంది ఆవిడ. చూస్తే మీరు కూడా అదే పని చేసినట్టు అనిపిస్తుంది. కృష్ణదేవరాయ బుక్ రాసేసాడు అనుకోండి, ఇప్పుడు వాడికి ఏం డౌట్ వస్తుందంటే ఎవరు దాని గురించి విమర్శన చెప్పినా పొగొడతాడు అని. ఇంకా ఈజ్ ద బిగ్ మ్యాన్, హి హస్ రిటన్ అంటే ఇంకా ఏది నిజంగా ఏది విచ్ ఇస్ ద కరెక్ట్ క్రిటిసిజం అని చాలా ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు పీపుల్ హు ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్ అండ్ దే ట్రై టు గెట్ ఇన్ టు ద అదర్ ఫీల్డ్ కదా, అక్కడ ఫీడ్బ్యాక్ సరిగ్గా వస్తుందా లేదా అని ఎప్పుడు డౌట్ ఉంటుంది వాళ్ళకి. నాకు ఐ ఫీల్ సో సారీ ఫర్ హిమ్, లైక్ ఐ డోంట్ నో వాట్ హీ వుడ్ హావ్ ఫెల్ట్. అందుకోసం ఈ సీన్ తెచ్చాను నేను. సో లెట్ హిమ్ ఆస్క్ దేవదాసి, కోటిషియన్, సో షీఈస్ సింపుల్ డాన్సర్, సో హౌ ఇట్ విల్ బి దేర్ అంటే. గుణసుందరి ఇక్కడ ఏంటంటే కోటిషియన్స్ ఉంటారు కదా వీళ్ళు, దేవదాసిలు, they are like a feminist of that time. They had the right to study Sanskrit, they had a right to study dance, music, they were very intellectuals.
They have right to choose any man of their choice. Nobody can control them, and they don't have any of this sati problem, any of those things, like they are like they have enjoyed the freedom quite a lot, and they were well respected because of their intellectualism. They were well respected anamata. అందుకోసం నాకు ఒక్క దేవదాసి క్యారెక్టర్ ఉండాలి అని చాలా ఉంది. చాలా వస్తాయి డీటెయిల్స్, దేవదాసి గురించి చాలా డీటెయిల్స్ వస్తాయి ఆంథ్రోపాలజీ చదివితే మనము, విజయనగరం ఇంట్రెస్ట్. అందుకోసం ఆ గుణసుందరి క్యారెక్టర్ తెచ్చాను. సో తెచ్చి అంటే ఐ డోంట్ వాంట్ హౌ టు టూ బ్యూటిఫుల్, అందుకోసం గుణసుందరి అంటే గుణంతో సౌందర్యం ఉంది. ఓకే. ఊరికే మీరు వేరే సుందరి అని చేసేస్తారు అంటే, మీరు పద్మ సుందరి అలాంటి అంటే షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అని వచ్చేస్తుంది. అంటే వేరే అన్ని సైడ్ లైన్ అయిపోతాయి కదా, అందుకోసం గుణ సుందరి అని పెట్టాను నేను పేరు. సో హర్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ షీ బికమ్స్ మోర్ అపీలింగ్ దాన్ హర్ బ్యూటీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో అందుకోసం గుణ సుందరి అనమాట. తర్వాత ఈ నవలని కనకదాసకి, పురందరదాసకి, కుమారవ్యాసకి అంకితం ఇచ్చారు. ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? ఎందువల్ల? గురు విజయనగర పోయిట్స్, Kannada poets of Jayanagara period. So Kumaravasa was with the Praudadayara at time, and Purandaradasa was Krishna Kanakadasa or the Krishnadevaraya period. They are the very, very, very brilliant poets of Kannada actually. So one of the most celebrated poets of Karnataka. And during that period, ante manam chudalandi ante Vijayanagara undani మాకు అట్లీస్ట్ రీజనల్ అంటాం కదా మనం, అంటే వర్నాక్యులర్ లాంగ్వేజ్, ప్రాంతీయ భాషల గురించి సాహిత్యం వచ్చింది. అదే సేమ్ పీరియడ్ లో బహుమని ఉంది ఆ సైడ్, కృష్ణ అటువైపు, కృష్ణ వైపు ఉండేది, అంటే తుంగభద్ర అటువైపు ఉండేది అంటే బహుమని కదండి. బహుమని నుంచి వేరే అన్ని వచ్చాయి, మ్యూజిక్ వచ్చింది, ఉర్దూ వచ్చింది, అవన్నీ వచ్చాయి. కానీ మీకు కన్నడలో, తెలుగులో గొప్ప ఆథర్స్ ఎవరు రాలేదు అక్కడ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ విజయనగర వాజ్ వెరీ కీన్ ఆన్ ద రీజనల్ థింగ్స్. సో అందుకోసమే ఆఫ్టర్ ద సంగమ పీరియడ్, సో సంగమ పీరియడ్ అని Telugu became much more dominant till the Sangama period, so to first 150 years or so. So it was always the Kannada domination is there. So still there was a Srinatha Kavi was there. Still Srinatha Kavi also come during that. He is a great poet. But during the Krishnadevaraya vachinappudu Telugu poets chala ekku ayaru, Kannada koncham down ayindi because ఆ time lo Telugu became like an international language anamata. So it was more of a Telugu period during the Krishna, Salva, Tuluva, everywhere. Though they are from Karnataka, but they are born and brought up in Andhra Pradesh. So అందుకోసం తెలుగు కొంచెం ఎక్కువ వ్యామోహం వచ్చింది వాళ్ళకి. సో తెలుగు గురించి ఎక్కువ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజనల్ లాంగ్వేజ్, ఆల్ తెలుగు, కన్నడ అండ్ తమిళ్, they were always flourishing. Of course, Malayalam was not part of it, like they were always separate actually. So Malayalam didn't come under the Vijayanagara ruling. So, but these three languages have really done so well in Vijayanagara period. So that I wanted to respect. And also I went dedicated to internet because I told you my research, see, without internet revolution, I would not have written this novel. That we have to believe. Because there is an internet today, I'm able to look at information at various places. I know Portuguese ema indi, aa time lo ela undi, Lisbon ela undi. I even gave so many questions like list the name of Jews during the 15th century. Ante Jews name anni vachestayi. Okay, list the name of Catholics during the 15th and 16th century, లిస్ట్ వచ్చేస్తాయి ఇంటర్నెట్ లో. ఇవన్నీ ఎంత కష్టం అండి. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లేదంటే అవి అన్ని తెలుసుకోవడానికి అవన్నీ ఎంత రీసెర్చ్ చేయాలి. జస్ట్ అజ్యూమ్ సమ్ 50 years బ్యాక్ ఇఫ్ సమ్మన్ వాంటెడ్ టు రైట్ తేజో తుంగభద్ర, ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అప్పుడు రాయడానికి కష్టం అది. అందుకోసం వెరీ పాజిటివ్ గా ఇంటర్నెట్ ని చూడాలి అని ఐ హావ్ dedicated it to internet also, like a guru. He is also like a one more guru for me, like a Kumaravasa, Purandara and Kanakadasa. The internet is also guru ani rasam ante.
ఇవి అనువాదము, మూలము మీరు రాసింది కన్నడలో. ఇవి 2 ఎంత క్లోజ్‌గా ఉండాలనుకుంటారు మీరు? అసలు అది పాజిబుల్లా? పూర్తిగా ఒకే రకంగా ఉండడం? పాసిబుల్ కాదండి. నేనెప్పుడు అది చెప్పాను. అనువాదం ఇట్ వోంట్ బి ఎన్ ఎగ్జాక్ట్ ఆఫ్ వాట్ ద ఒరిజినల్ ఈజ్ అనమాట. అంటే ఎప్పుడు కొంచెం 90% వరకు వెళ్ళొచ్చు అనువాదంలో. దానికైనా ఎక్కువ అవ్వదు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు కంపేర్ దీస్ 2 అకార్డింగ్ టు మీ. డోంట్ కంపేర్ విత్ ద ఒరిజినల్. See, you read it as an independent novel and see whether it reads well in Telugu or not. That's all is required. Because how many people will read both in Kannada and Telugu? Hardly 10 to 15 members might read maximum. ఇంకా అందరూ తెలుగులో చదివిన వాళ్ళు కన్నడంలో ఎలా ఉందని వాళ్ళెందుకు బాధపడాలి దాని గురించి? ఇఫ్ దే కెన్ ఎంజాయ్ ఇట్ ఇన్ తెలుగు వాట్ ఎవర్ ద ఫార్మ్ ఇట్ ఈస్ దేర్, ద పర్పస్ ఇస్ సాల్వ్డ్ అనమాట. అందుకోసం ఇది అకాడమిక్. ఎప్పుడు అకాడమిషియన్స్ కి వాళ్ళకి ఎప్పుడు ఒరిజినల్ డెస్టినేషన్ ఒరిజినల్ చేస్తూ ఉంటారు. మాకు అలాంటిది ఏం లేదు. మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చాం. మనకు అలాంటి అకాడమిక్ అంత ఇంపార్టెంట్ కాదే కాదు. మాకు రీడర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎండ్ యూజర్స్, కస్టమర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎస్పెషల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇఫ్ ఐ రైట్ ఏ సాఫ్ట్వేర్ విచ్ కెనాట్ బి యూజ్డ్ బై కస్టమర్, దెన్ నోబడీ రెస్పెక్ట్స్ మీ ఆల్సో. బట్ అకాడమిక్స్ అలా అవ్వదు. వాళ్ళు ఏమేమో థియరీ చెప్తారు, వాళ్ళ స్టూడెంట్స్ వినాలి, వాళ్ళు వింటారు. డబ్బులు ఇచ్చి వచ్చింటారు చదవడానికి, వాళ్ళు వింటారు. సో అకాడమిషియన్స్ లైఫ్ స్టైల్ is very different. But I'm a practical man, I'm an engineer. So for me, it's the working theory is very important. Something which really is productive is important. అందుకోసం నేను కంపేర్ చేయను నేను అసలు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, వై షుడ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్లేషన్ అనిపిస్తుంది. నాకేమో తెలుగు వచ్చు, కొంచెం చూస్తాను అప్పుడిప్పుడు. ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ చూస్తాను ట్రాన్స్లేషన్. కానీ నేనెందుకు అది చేయాలి అనిపిస్తుంది. సమ్వన్ హూ ఇస్ డూయింగ్ పబ్లిషింగ్, సమ్వన్ హూ ఇస్ ట్రాన్స్లేటింగ్, ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒరిజినల్లో రాసేసాను, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అక్కడికి. సో వేరే వాళ్ళు అది తీసుకొని, అండ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్, దే డూ ఏ గుడ్ జాబ్ అని ట్రస్ట్ చేయాలి కదండి. ఇప్పుడేమో ఈ 2 లాంగ్వేజ్ నాకు తెలుసు, ఏదో ఇన్వాల్వ్ అవుతాను. రేపు పోర్చుగీస్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ అయిందంటే నాకు ఏం తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారో, ఏం చెప్పారు? నేను ఎందుకు బాధపడతాను? పడను నేను. అంతే, ఎవరో మీద ఒక్క దేవుడా నీ మీద భారం వేసి ఇస్తున్నాను ఎవరికో ట్రాన్స్లేట్ చేయడానికి, వాళ్ళు ఏం చేస్తారో అది అంతే. దట్ ఈస్ ద లక్ ఆఫ్ దట్ బుక్ అని, అంతే. దానికైనా ఎక్కువ కంట్రోల్ చేయకూడదు. సెంట్రల్ కంట్రోల్ ఎంత చేస్తారండి మీరు? అవ్వదు, అవన్నీ అవ్వదు. అందుకోసం నాకు తెలుగులో ఇఫ్ ఇట్ రీడ్స్ వెల్ అండ్ ఏ తెలుగు రీడర్ కెన్ ఎంజాయ్ మై బుక్, ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆ ట్రాన్స్లేషన్ లో ఒరిజినల్ కైనా ట్రాన్స్లేషన్ చాలా బాగా అయిపోతుంది. అది ఎప్పుడు అవుతుందంటే వెరీ స్పెషల్ కేస్. ఇప్పుడు చూడండి, మీరు ఒక స్టోరీ రాశారనుకోండి, ఒక నావల్ రాశారనుకోండి, ఆ నావల్ క్యారెక్టర్స్ కన్నడ క్యారెక్టర్స్, కానీ మీరు ఇంగ్లీష్ లో రాశారు అనుకోండి. ఆర్కే నారాయణ లాగా, టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఆర్కే నారాయణ అనుకోండి. ఆర్కే నారాయణ స్టోరీస్ అది మీరు ట్రాన్స్లేట్ చేశారంటే కన్నడంలో ఆర్ తమిళ్లో ఆర్ తెలుగులో, దే రీడ్ మచ్ బెటర్ దాన్ ద ఒరిజినల్. ఎందుకంటే ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ద పీపుల్, వాట్ దే స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్. Frankly, R.K. Narayan has translated into English. The story he has translated into English anamata. Alanti time lo translation can become much more beautiful than the original. That possibility is there. But when I'm writing our own people's story, like Kannada people's story ni rasanante ante davadu. Kani whatever I have written, the Lisbon one, that is like might be like a translation of from Lisbon to Portuguese to Kannada, it might be, right? So I'm writing using so much Kannada there. So maybe when it translates to Lisbon, maybe it might be better than my original. That part of the Portuguese life, whatever I have written kada, adi our Portuguese language maybe it might read better than my Kannada original. That is a special case. That's a special case. Most of the time I give one example. Actually, it's like a brew filter coffee advertisement ది మన అప్పుడు ఫస్ట్ ఇన్స్టెంట్ కాఫీ ఇండియాకి వచ్చింది బ్రూ ఇన్స్టెంట్ కాఫీ. మాకు ఆ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ ట్యాగ్ లైన్ ఏమిటంటే, ఇట్ టేస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఫిల్టర్ కాఫీ అని. అంటే ద
ಫಿಲ್ಟರ್ ಕಾಫಿಯ ರುಚಿಗೆ ಅತ್ಯಂತ సన్నిహవాదద్దు మీన్స్ ఆ ఫిల్టర్ కాఫీ టేస్ట్ కి చాలా దగ్గరమైన టేస్ట్ ఇది ఇస్తుంది అని వాళ్ళ ట్యాగ్ లైన్. అంటే ఏంటి, సో వాట్ ఎవర్ యూ డూ యూ కాంట్ మేక్ ఎ ఫిల్టర్ కాఫీ విత్ ద ఇన్స్టెంట్ కాఫీ. ఇన్స్టెంట్ కాఫీ ఇస్ ఆల్వేస్ ఇన్ఫీరియర్ కంపేర్డ్ టు ద ఫిల్టర్ కాఫీ కదండి. సో అలా ఒరిజినల్ ఫిల్టర్ కాఫీ ఇస్ ద ట్రాన్స్లేషన్. సో ఫిల్టర్ కాఫీ ఇస్ ద ఒరిజినల్ అండ్ ఇన్స్టెంట్ కాఫీ ఇస్ ద ట్రాన్స్లేషన్ నాకు. బట్ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఈస్ ఫైన్. In case of a poetry and all, if it is like a poetry and all, like if you translate a filter coffee to Telugu, English, a Kannada poetry to the English, it might become tea actually. So it may not even remain as a coffee only. So that possibility. But I'm fine. See, because I come from a software background where we say ఫిక్సింగ్ 100% ఆఫ్ ద బగ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇస్ ఇంపాసిబుల్ అనమాట. అది మాకు థియరీ. అది అంటే ఎంత ఫిక్స్ చేసినా నీకు కొన్ని బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, బగ్స్ ఉంటాయి. సో నువ్వు అంత యూ షుడ్ నాట్ నెవర్ గో ఫర్ 100% బగ్ ఫ్రీ సిస్టమ్. అలా ఉండదు అంటారు. అలా ఇది ట్రాన్స్లేషన్ అయిన తర్వాత కొన్ని బగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ చందా పుస్తకాల్లో కానీ మీ స్వీయ రచనలు కానీ ఇప్పుడు రాబోయే పుస్తకాలు ఏమిటి, మీరు ఏం రాయబోతున్నారు? అనుకున్నాను. ఇప్పుడు అప్పుడే 3 years అయిపోయింది కదా, అప్పుడే ప్రెషర్ వచ్చేసింది. అందరూ ఏ నెక్స్ట్ బుక్ ఏంటి, ఎక్కడ వెళ్ళినా నెక్స్ట్ బుక్ ఏంటి అని అడుగుతారు నన్ను. భయం వచ్చేసింది నాకు. ఇదేదో ఒక కాంతార ఫిల్మ్ లాగా అయిపోయింది, స్మాలర్ వర్షన్ ఆఫ్ కాంతార ఫిల్మ్ లాగా. మనం ఏదో స్మాల్ బడ్జెట్ ఏమో చేసుకుని వెళ్తామని వెళ్తే అది మేజర్ సక్సెస్ అయిపోయిందంటే ఇంక ప్రెజర్ వచ్చేస్తుంది కదండి. సో అలాగా అయిపోయింది నాకు, ఏం రాయాలి బాబు అని. సో కానీ ఇది చదువుతున్నాను, సిల్క్ రూట్ చదువుతున్నాను నేను. సిల్క్ రూట్ ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ అండ్ 7th century. అండ్ సిల్క్ రూట్ అండ్ బుద్ధిజం ఇస్ వెరీ మచ్ హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తాయి అనమాట అవి రెండు. అవి ఏమైంది అప్పుడు, ఎందుకోసం అలా సిల్క్ రూట్ అంత పాపులర్ అయిపోయింది, వాట్ వాస్ ద ఛాలెంజెస్ దే వర్ ఫేసింగ్, అలా అది చదువుతున్నాను నేను ఇప్పుడు, చాలా చదువుతున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ నావల్ ఆర్ నాట్, ఐ హోప్ ఇట్ విల్ అనుకొని చదువుతున్నానండి. ఇంకా అంటే నాకు అంటే ఇది లేదు, అంబిషన్స్ తక్కువ నాకు ఎప్పుడు. అంటే నాకు భయం, అంబిషన్స్ పెట్టుకున్నా అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. అందుకోసం నేను ఎప్పుడు పెద్ద అంబిషన్స్ పెట్టుకోను. సో పీపుల్ అందరూ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వెళ్ళారంటే మీరు డ్రీమ్ బేగ్ అని చెప్తూ వెళ్తారు వాళ్ళు. నాకు అసలు దాని మీద నమ్మకం లేదు. యూ షుడ్ నాట్ డ్రీమ్ బిగ్, యూ షుడ్, నా కర్మ థియరీలోనే నమ్మకం అనమాట. యూ జస్ట్ డూ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ యూ, కీప్ ఆన్ డూయింగ్, వాట్ రిజల్ట్ కమ్స్ ఇస్ గాడ్స్ డిజైర్ అనమాట. నాకు అదే ఇంట్రెస్ట్, మంచిది అనిపిస్తుంది. అందుకోసం నేను ఊరికే చేస్తే వెళ్తాను. ఇలాంటిది తేజతుంగభద్ర లాంటిది అనదర్ 1 or 2 novel if I write, I think I'm happy that I have successfully completed my career as an author అనుకుంటాను. ఎక్కువ రాయడం అవసరం లేదు. ఏ author అయినా 100 novels రాయడం అవసరం లేదు మాకు. 2-3 మంచి నావల్ విచ్ పీపుల్ కెన్ రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్ అలాంటి రాసామంటే చాలా అనిపిస్తుంది నాకు. అందుకోసం అనదర్ 1 or 2 ఇఫ్ ఐ కెన్ రైట్ లైక్ సిమిలర్ టు తేజతుంగభద్ర. ఐ మీన్ సిమిలర్ మీన్స్ not the historical me only, but the intensity wise, if it's a similar one if I write, I think చాలండి. దానికన్నా ఎక్కువ ఇదేం నాకేం లేదు. I don't have big ambitions. I'm a very simple man. ఇప్పుడు మీకు తెలుగులో మీ పుస్తకాలు చదివేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పుస్తకం తర్వాత ఇంకా డెఫినెట్ గా పెరగబోతారు ఈ అభిమానులు తెలుగులో. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? అది ఎందుకు దట్ వాజ్ లాంగ్ డ్యూ అనిపించింది నాకు. ఈ స్టార్ట్ అయింది జర్నీ some 7 years or 8 years back when my first book was yet to translate. మోహన స్వామి వచ్చే టైంలో నేను వచ్చాను అక్కడికి యాక్చువల్లీ. అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ అండ్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అన్ని చేశాను. ఒకసారి ఏదో ఒక కథా కమ్మటం లాంటిది ఏమో చేశారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాను నేను. అండ్ అప్పటి నుంచి బుక్స్ లక్కీలీ మెట్ మోహన్ బాబు
Mohan Babu took interest, and Ranganath Ramchandra Rao, he took so much interest, and he's like a machine. He translates so fast. I don't know how he does it. So he keeps on translating it so fast, and he says everything completed. So that I can't do it myself. So so he does it so quick. I'm so lucky. So, and very interestingly, people are liking the books. I was some learnings you will get, like when I published Mohanaswamy, I thought Telugu people may not like this book. Malayalis will like it, is what I thought, because I thought Malayalis are bit progressive. Here there is a conservatism is there in Andhra Pradesh, so they will not like. It's totally reverse effect. Telugu people like Mohanaswamy more, and they could empathize more in gay stories. They empathize more than the Malayalis. Malayalis felt that it's too much for us, like we can't take this kind of stories అని చెప్ప. చాలా సర్ప్రైజ్ అవుతుంది మనకు. ఊరికే మనం ఏదేదో ప్రోగ్రెసివ్ స్టేట్ అనేస్తాం మనము, కానీ వెన్ రియలీ సంథింగ్ హ్యాపెన్స్ విల్ కమ్ టు నో వాట్ పీపుల్ ఆర్ లైక్, సో ఐ వాజ్ సో హ్యాపీ విత్ తెలుగు. అండ్ చిన్నప్పటి నుంచి నాకు తెలుగు మీద అభిమానం ఎక్కువ, ఎందుకంటే మా అమ్మ తెలుగు ఫ్యాన్ అనమాట. ఇప్పుడు షీ హస్ స్టడీడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, తో కన్నడిగా, సో కన్నడతి, సో షీఈస్ దిస్ థింగ్ ఓన్లీ బార్న్ అండ్ బటప్ ఇన్ బళ్ళారి. హర్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ తెలుగు. సో అందుకోసం ఎప్పుడు తెలుగు నావెల్స్ చదివేది. సో మనం అందరూ తెచ్చి ఇచ్చేవాళ్ళు తెలుగు నావెల్స్. మాది బళ్ళారి కన్నా, సో అందుకోసం అన్ని దొరుకుతాయి మా లైబ్రరీలో, తెలుగు కన్నడ రెండు దొరుకుతాయి అనమాట. సో అందుకోసం మా అమ్మ ఎప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి, మాదిరెడ్డి సులోచన, వీళ్ళందరూ నావెల్స్ చదివేది. So that is there in my mind, like my mom used to love this language, so I had to have a lot of respect for this language kind of a thing నాకు ఉందండి. అందుకని తెలుగులో నా బుక్స్ ఇప్పుడు వచ్చినది నాకు చాలా సంభ్రమంగా ఉంది. ఐ విష్ మై మదర్ వాజ్ అలైవ్ నౌ, సో షీ వుడ్ హావ్ రియలీ సెలబ్రేటెడ్ దట్ మై బుక్ ఈజ్ ఇన్ తెలుగు అనమాట. సో అందుకోసం 30th and 31st ఉంటాను నేను అక్కడ. ఎనీవే 30th and 31st నేను ఉంటాను. 31st ఈవినింగ్ ఎవరు దొరకర్లేండి, అందరూ వాళ్ళు పార్టీస్ లో ఉంటారు. సో దట్స్ a bad day to expect anyone to come and meet. But morning, at least 31st morning and 30th evening. So if whoever comes, I'll talk to them. So, and there's no function or anything of that sort, but interaction with the reader, whoever comes, so I'll be happy to talk to them, and I'm happy to autograph the books for them. So అందుకోసం వస్తాను. నా 4th book కదండి ఇది, 4th book. So at least now some readers would have developed there also, so the people might be interested to talk to me అని అందుకోసం వస్తున్నాను. So I'm very happy. I'm always like, as I said, తెలుగు ఐ ఫీల్ వెరీ సిస్టర్లీ లాంగ్వేజ్ ఫర్ మీ. చిన్నప్పుడు ఎప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఫిల్మ్స్ చూసుకొని, శోభన్ బాబు ఫిల్మ్స్ చూసే upbringing, like we have seen so many Telugu films, and I have a lot of influence of Telugu as well on me. So I would like to come very much. Thank you very much for your time. Okay, bye for now.